పవన్ కళ్యాణ్ సీజ్ ద షిప్ ఎపిసోడ్ తర్వాత రాష్ట్రంలో అక్రమాలు ఆగిపోతాయని కూటమి ప్రభుత్వం భావించినా అలా జరగలేదు. ఏపీలో రేషన్ సరఫరా కోసం వినియోగిస్తున్న మొబైల్ డెలివరీ యూనిట్ల వ్యవస్థను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. తాజా నిర్ణయంతో రేషన్ మాఫియా అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని ప్రభుత్వం చెబుతోంది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతోంది వైసీపీ. ఏపీలో రేషన్ వాహనాలపై రాజకీయ రచ్చ నడుస్తోంది. వచ్చే నెల నుంచి రేషన్ పంపిణీ విధానంలో కీలక మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది కేబినెట్. గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన రేషన్ డెలివరీ వాహనాల వల్ల రేషన్ పంపిణీ సక్రమంగా జరగడం లేదని, ఈ వాహనాల ద్వారా రేషన్ బియ్యం స్మగ్లింగ్ జరిగిందన్నారు ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. తిరిగి చౌక దుకాణాల్లో రేషన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, జూన్ 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందన్నారు. ప్రస్తుతం ప్రతి రేషన్ వాహనానికి నెలకు 27,000 రూపాయలు చెల్లిస్తున్నామని, అయినా రేషన్ పంపిణీపై లబ్ధిదారుల్లో అసంతృప్తి ఉందన్నారు. అందుకే తిరిగి చౌక దుకాణాల్లోనే రేషన్ పంపిణీకి నిర్ణయం తీసుకున్నామన్నారు మంత్రి నాదెండ్ల. కేవలం డైవర్షన్ కోసం ఉపయోగించుకుంటూ దొంగ లెక్కలు చూపించి వీళ్ళు చేసిన అరాచకం మామూలు విషయం కాదు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే విధంగా వాళ్ళ స్వార్థం కోసం, స్వలాభం కోసం తీసుకున్న నిర్ణయం అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది. ఈరోజు క్యాబినెట్లో మేము తీసుకున్న డిసిషన్ జూన్ 1వ తారీఖు నుంచి ఫేర్ ప్రైస్ షాపుల ద్వారానే పీడిఎస్ రైస్ లబ్ధిదారులందరూ కూడా చేరవేసే విధంగా నిర్ణయం తీసుకున్నాం. రేషన్ డోర్ డెలివరీ ఆపేయాలని ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మండిపడుతోంది వైసీపీ. గత వైసీపీ ప్రభుత్వంలో రేషన్ వాహనాల ద్వారా బియ్యం స్మగ్లింగ్ జరిగిందని ప్రభుత్వం అబద్ధాలు చెప్తోందన్నారు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. మందు డెలివరీ అవుతుంది ఇంటింటికి, కానీ రేషన్ డెలివరీ మాత్రం వద్దంటారు. ఇందులో పెన్షన్దారులు ముసలివాళ్ళు ఉన్నారు, మరి అంగవైకల్యం ఉన్న వాళ్ళు ఉన్నారు, చాలామంది పనికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఇది మంచి జరుగుతూ ఉంటే, దగ్గర 20,000 కుటుంబాలు బతుకుతూ ఉంటే దాని మీద అవినీతి జరుగుతుందని చెప్పి మీరు నిష్కారణంగా తీసేసే కార్యక్రమం చేస్తున్నారంటే రేషన్ షాపుల్లో జరుగుతలేదా? రేషన్ షాపుల్లో రేపు 6A కేసులు ఎందుకు పెడుతున్నారు మీరు? రేషన్ వాహనాలను రద్దు చేసి మళ్లీ రేషన్ షాపుల ద్వారా సరుకులు పంపిణీ చేయాలన్న నిర్ణయంపై ఏపీ రేషన్ డీలర్ల సంఘం హర్షం ప్రకటించింది.